పాపముల్లా ఈ ముచ్చట చెప్పేందుకు నాకైతే మనసు వస్తలేదుల్లా. ఎందుకంటే గంత విషాదం ఉన్నదుల్లా ఈ ముచ్చట్ల. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 15 కిలోమీటర్లు అడవిని దాటుకుంటా బురదల నడుచుకుంటా కొడుకుల శవాలను భుజాల మీద మోసుకొని ఇంటికొస్తున్నారట తల్లిదండ్రులు. మరిగా తల్లిదండ్రుల బాధకరమైన ముచ్చట ఒకసారి మన అందరం తప్పకుండా చూడాల్సిందే ఉల్లా. పాపముల గింత అధ్వానంగా ఉంది సమాజం. ఇంత కనికరం లేకుండా ఎట్లా చేసిండ్రు చూడుండ్రి. ఇంత జరిగినా కూడా ఒక అంబులెన్స్ ని కూడా పంపకుండా ఏకంగా 15 కిలోమీటర్లు నడిపించారు గా తల్లిదండ్రులను. పాపం ఏం చేస్తారు, ఏం గతి లేక వాళ్ళ భుజాల మీద ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చి కట్టేబట్టే కార్యక్రమం అయితే చేసిర్రు. అసలు ముచ్చట్లకోతే మహారాష్ట్ర ముంబైలో ఒక దంపతులు వాళ్ళిద్దరు కొడుకులకు పానం బాలేదని గడ్చిరోలి జిల్లాలో ఉన్న ఒక హాస్పిటల్ కి తీసుకొని పోయిర్రులా. అక్కడున్న దవాఖానలో వాళ్ళకి చక్కగా వైద్య సదుపాయం అందక వాళ్ళిద్దరు హాస్పిటల్లోనే కన్ను మూసిర్రు. పాపం ఏం దిక్కుమొక్కు తోచని తల్లిదండ్రులు అయితే ఆ ఇద్దరు పిల్లలను చూసి బోరు నేడ్చి చేసేది ఏం లేక వాళ్ళిద్దరిని వాళ్ళ భుజాల మీద వేసుకొని ఏకంగా 15 కిలోమీటర్లు మోసుకుంటా ఇంటికి చేరుకున్నారులా. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది కదా ఈ ముచ్చట చూస్తే. ఎందుకంటే ఏం లేని పేద ప్రజలకు దేవుడే దిక్కు అంటారు. కాకపోతే ఇక్కడ దేవుడు కూడా ఇద్దరు పిల్లల ప్రాణాలను అయితే కాపాడలేదులా. కనీసం అక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బంది అంబులెన్స్ కూడా ఇచ్చి పంపించలేదంట వాళ్ళకు. వాళ్ళు చేసేది ఏం లేక ఇద్దరు పిల్లల్ని భుజాన మీద వేసుకొని ఆ దట్టమైన అడవుల కష్ట నష్టాలు పడుకుంటా 15 కిలోమీటర్లు మోసుకొని పోయిండ్రు. అయితే ఈ తల్లిదండ్రులు చెరొక భుజం మీద వాళ్ళ కొడుకుల పార్థివ దేహాన్ని మోసుకుపోయే సంఘటనను కాంగ్రెస్ నేత విజయ్ వడ్డేటివార్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసేసరికి ఈ వీడియో చాలా వైరల్ అయిందిలా. అయినా పాపముల్లా అక్కడున్న డాక్టర్లు కనీసం వాళ్ళకి అంబులెన్స్ సదుపాయం కల్పిస్తే వాళ్ళ అంబులెన్స్ లో వచ్చి దాన కార్యక్రమాలు చేసుకునేటోళ్ళు. ఏం ప్రభుత్వమో ఏమో, ఏం మానవత్వమో ఏమో, ఏం సమాజమో ఏమో పోర్రి. కనీసం గింత కూడా కనికరం లేకుండా జనాలను ఎట్లా పడితే అట్లా తిప్పులు పెడుతున్నారు. पूरा फर्स्ट डाल